ఆధ్యాత్మిక జ్ఞానాభిలాష ఉన్న మిత్రులారా, అందరికీ హృదయపూర్వక నమస్సులు. మిత్రులారా, దసరా నవరాత్రులు 3వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి. 12వ తేదీ చివరి రోజు దసరా పండుగ కదా. అందుకే ప్రతిరోజు అమ్మవారి గురించి పాట వివరణ ఉంటుంది. ఆ ఆది పరాశక్తి లోక కళ్యాణం కొరకు, దుష్ట సంహారంకు సమయానుకూలంగా అమ్మవారు ఆవిర్భవించడము, రాక్షస సంహారం చేయడము, చాలా అవతరణలు ఉన్నవి. మనకు దసరా నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణ ప్రకారము ప్రతిరోజు ఏ అలంకారం ఉంటుందో ఆ అలంకారము, ఆ అమ్మవారి గురించి పాట వివరణ అప్లోడ్ చేస్తాను. ముందు రోజు సెకండ్ అసలు ఆది పరాశక్తి మాత గురించి తెలుసుకుందాము. సెకండ్ నుండి దసరా వరకు గాయత్రి స్వామి ప్రేమ విశ్వం ఛానల్ను మిస్ అవ్వద్దండి మిత్రులారా. ఈ 10 రోజులు అందరూ తప్పకుండా ఈ ఛానల్లో ప్రోగ్రామ్స్ వినండి. విన్నప్పుడు కళ్ళు 2 మూసుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, క్రింద కూర్చుంటే పద్మాసనంలో కూర్చొని, చేతిలో చేయి పెట్టుకొని, శ్వాసతో అనుసంధానమై మనసారా నవరాత్రులు ప్లస్ దసరా వీడియోస్ చూడమని అభ్యర్థిస్తున్నాను. కానీ మీ ఇష్టం, ఎప్పుడూ బలవంతం ఉండదు. ఆ స్వేచ్ఛ మీకు ఎప్పటికీ ఉంటుంది మిత్రులారా. అందరికీ నవరాత్రులు 3వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి కదా. నాకు మాత్రం ఈ ప్రాజెక్ట్ పని 20 డేస్ ముందు నుంచి స్టార్ట్ అయ్యింది. పాటలు వెతుక్కొని, అమ్మవారి గురించి కాస్త తెలుసుకొని, నేను తెలుసుకున్న జ్ఞానము రాసుకొని అందరికీ పంచాలని, నేను కూడా ఈ ఛానల్లోని అప్పుడప్పుడు వినేకి చూసుకునేకి చాలా బాగుంటుందని చేస్తున్నాను. ఆ ఆది పరాశక్తి మాత దయతో చేయగలుగుతున్నాను ఈ దసరా ప్రాజెక్టు. ఆ అమ్మకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. ఈ జ్ఞానానికి కారణమైన ధ్యాన పితామహ పత్రిజీ ఆశీస్సులు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. పత్రిజీ దంపతులకు నాకు సపోర్ట్ చేస్తున్న మా వారికి, మా ఫ్యామిలీకి కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. చివరి రోజు 12/10/2024 రోజు. ఆ రోజు రాజరాజేశ్వరి అమ్మ పాట, మణిద్వీప వర్ణన వివరణ, తర్వాత హారతి పాటతో ముగుస్తుంది. అందరికీ హార్టీ వెల్కమ్. గణేష్ మంత్రం చెప్పి ఆది పరాశక్తి అమ్మవారి గురించి పాట వివరణ తెలుసుకుందాము మిత్రులారా. అందరికీ నమస్సులు. మై డియర్ ఫ్రెండ్స్, దసరా సందర్భంగా ఆది పరాశక్తి అమ్మ గురించి తెలుసుకుందాము. ముందుగా గణేష్ మంత్రం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. మిత్రులారా, 12/10/2024 దసరా పండుగ సందర్భంగా ఆది పరాశక్తి అమ్మ గురించి పాట వివరణ తెలుసుకుందాము మిత్రులారా. పాట. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. ఆసేతు కాశ్మీర కరుణాఝరి, ఆసేతు కాశ్మీర కరుణాఝరి. ఆధారమే నీవు అమృతాక్షరి, ఆధారమే నీవు అమృతాక్షరి. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి, నవరాత్రి వెలుగైన శివశంకరి. పారాణి పాదాల బాలాకృతి, గాయత్రి వేదాంత లీలాశ్రుతి. లోకానికే అన్నపూర్ణమ్మవై, మహిళన సిరులిచ్చు శ్రీలక్ష్మివై,
సంగీతవేణి సాహిత్యవాణి సంగీతవేణి సాహిత్యవాణి మా జీవితాలే నీ వీణ కృతులై నిరతము వినిపించని ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి శ్రీచక్ర నిలయాన లలితాంబిక దురితాలు తొలగించు దుర్గాత్మిక మహిషాదులను చీల్చు మంత్రానివై తరించు మార్గాల తంత్రానివై శ్రీభద్రకాళి శివనాట్యకేలి శ్రీభద్రకాళి శివనాట్యకేలి దాటించవమ్మా వైకుంఠపాలి శ్రీరాజరాజేశ్వరి 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 ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి ప్రణవంలో కొలువైన పరమేశ్వరి నవరాత్రి వెలుగైన శివశంకరి. ఆది పరాశక్తి అనగా హైందవ పురాణాల ప్రకారం సర్వశక్తిమంతురాలైన దేవత, పరబ్రహ్మ స్వరూపం. శాస్త్రీయంగా సృష్టి ప్రారంభంలో శూన్య శక్తి నుండి ఆవిర్భవించిన శక్తి ఆది పరాశక్తి. దేవి భాగవత పురాణాల ప్రకారము సమస్త సృష్టి యొక్క మూల సృష్టికర్త, పరిరక్షకురాలు, వినాశకారి ఆది పరాశక్తిగా సూచించబడింది. మిత్రులారా, ఆది పరాశక్తి అంటే శూన్య బిందువు, అంటే సుప్రీం చైతన్య శక్తి స్వరూపము. అన్ని శక్తులు, జ్ఞానం అన్నీ కలిగి ఉన్న సుప్రీం శక్తి ఆది పరాశక్తి. ధర్మాన్ని నిలబెట్టడం కోసము ఆమె వివిధ అవతారాలు ధరించింది. ఆది పరాశక్తి అనగా ఈ సమస్త విశ్వాన్ని నడిపించే ఒక దివ్య శక్తి. భూభాగంపై ఆది పరాశక్తి ప్రాథమికంగా ఫలవంతమైన స్త్రీ స్వరూపంలో అవతరించినను పురుషావతారంలోనూ ఆ శక్తి నిగూఢంగా దాగి ఉంది. ఆమె అంబరూపంలో ప్రతి మానవుని కుండలినిలో దాగి ఉంటుంది. మిత్రులారా, ప్రతి మనిషి యొక్క ధ్యాన స్థితిలో తన మనసును తనను తాను అధిగమించినప్పుడు మనిషి యొక్క త్రికాస్తి ఎముక అంటే వెన్నెముక క్రింది భాగం నుండి కుండలిని శక్తిని మేలుకొల్పినప్పుడు ఆ శక్తి వెన్నెముక ద్వారా మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆగ్నేయ మరియు సహస్రార చక్రాల ద్వారా అన్ని చక్రాలను తెరుస్తుంది. అన్ని చక్రాలలో ఆ శక్తి ప్రవహిస్తుంది. ఇలా ప్రవహిస్తున్న కుండలి శక్తిని, ఆత్మను అనుసంధానం చేస్తుంది ఆది పరాశక్తి మాత. కుండలిని శక్తి ప్లస్ ఆత్మశక్తి ఏకమైనప్పుడు ఆ పరాశక్తి ద్వారా, ఆ చైతన్యం ద్వారా మనలోనే ఆ సృష్టి రహస్యము, చైతన్య శక్తి యొక్క జ్ఞానము, చివరికి మన జన్మ ప్రణాళిక కూడా మనము తెలుసుకొనగలుగుతాము. తర్వాత మన జన్మ ప్రణాళిక ప్రకారము అద్భుతంగా జీవించి మన జీవితాలను సార్థకం చేసుకొనగలము. ఆది పరాశక్తి అంటే ఆది అంతము లేని దివ్యమైన చైతన్య శక్తి, నిరాకార శుద్ధ చైతన్య శక్తి. ఈ శక్తిని అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకొనగలము. మిత్రులారా, కుండలిని శక్తి ప్లస్ ఆత్మశక్తి కలిసినప్పుడు ఆ చైతన్య శక్తినే ఆది పరాశక్తిగా భావిస్తున్నాము. మిత్రులారా, ఈ జ్ఞానము నేను టెక్నాలజీ ద్వారా తెలుసుకొని మీ అందరికీ అందిస్తున్నాను. ఇలా అందించేందుకు ఆది పరాశక్తి మాత ఎంతో సహకరించినందుకు ఆది పరాశక్తి మాతకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. దసరా పండుగ సందర్భంగా ఆది పరాశక్తి గురించి ఇలా తెలిపేందుకు సహకరించిన ప్రతి వస్తువుకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మిత్రులారా,
ఇలా ప్రతి మనిషిలో చైతన్య శక్తి నిగూఢంగా దాగి ఉంది. ఆ శక్తిని మేలుకొల్పడమే ప్రయత్నించడమే మన కర్తవ్యము. ఈ నవరాత్రులు ప్లస్ దసరా వరకు దేవతల చైతన్యంతో అనుసంధానమే ధ్యానం చేద్దామా మిత్రులారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ క్లాస్, ఈ పాట, ఈ వివరణ చేసేందుకు సహకరించిన ఆ యూనివర్స్కు, ఆది పరాశక్తి, ఆ చైతన్య శక్తికి వేల వేల శతకోటి వందనాలు మిత్రులారా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.